జగన్ జువ్వలదిన్న పర్యటన చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి చేస్తున్న పెద్ద ఎఫర్టు. వచ్చిన జనాన్ని గురించిన బాగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళటం, అట్లాగే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వటం, ఇట్లాంటి యాక్టివిటీ అంతా సీరియస్గా చేసుకొచ్చేటటువంటి వాళ్ళ పిఆర్ఓ, ఎక్స్ సిపిఆర్ఓ, ఇది ఎక్స్పిఆర్ఓ, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి కీలకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి మీడియా కార్యదర్శిగా ఉన్న శ్రీహరిని అరెస్ట్ చేయడం అతిపెద్ద కుంభకోణం అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యూనిఫామ్లో పోలీసులు వెళ్ళాలి అని హైకోర్టు పదే పదే చెప్పినా మఫ్టీలో వెళ్ళారు, ప్లస్ సెల్ ఫోన్ లాక్కున్నారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ లాక్కున్నారు, రోడ్డు మీద దౌర్జన్యం చేసి పట్టుకెళ్ళారు. ఎప్పుడో వార్తలు పట్టుకుని దాన్ని బేస్ చేసుకుని ఆయనని అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఎంతవరకు రైటు, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఇది అన్నటువంటిది వైసీపీకి సంబంధించిన నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 1 by 1 మాట్లాడుతున్నారు. టీడీపీ కోరుకుంది అదే, జువ్వలదిన్నె అంశం మీదన ప్రచారం పక్కకు వెళ్ళిపోవాలా, ఈ ప్రచారం మీదకి రావాలి. అది వ్యూహాత్మకంగా చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ. ఇంకో పక్కన శ్రీహరి ఇంట్లో సోదాలు, అరెస్టు చేశాక సోదాలు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. 1 by 1 నాయకులందరూ కూడా ఈ అంశాన్ని తప్పుబడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అటవిక అప్రజాస్వామికమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి రాజ్యాంగాన్ని గౌరవించకుండా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే వాళ్ళని కానీ, అలాగే వాళ్ళ తప్పులు నిలదీసేటువంటి వాళ్ళని కానీ, ఎందుకు తప్పు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు అటువంటిది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి తప్పులను ఎక్కడ ప్రశ్నించినా కూడా అరాచకంగా వేధిస్తూ కేసులు పెడుతూ ఇష్టానుసారం రాక్షసానందం పొందుతున్నారు ప్రజాస్వామ్యంలో. అలాగే అసలు నిబంధనలు ఎక్కడ పాటించారు అంటూ ఇంకొక వైపున ప్రశ్నని రైజ్ చేసింది పార్టీ. దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అదే ప్రస్తావించుకొచ్చారు. వస్తుంది, ఇంతవరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇది సిచ్యువేషన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పాత్రదారులు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారు కాబట్టి డీజీపీ ఆయన కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. దుర్మార్గం అందామా, దానికి మించి ఉంది. నిన్ను పెట్టింది మీరు ఉండేది చట్టాన్ని రక్షించాలా, లేదు ఏదన్నా జరిగింది అనుకుంటే తప్పుడు కేసు అయినా కనీసం ప్రొసీజర్ అయినా ఫాలో కావాలా. అది కూడా కాకుండా చేస్తే నేను ఎంతమంది అంటే చంద్రబాబు నాయుడు కోపం ఉంటే మా మీద ఉండొచ్చు, నీకెందుకు కోపం? పోలీస్ అధికారులకు అంతా వాళ్ళ పనిముట్టులాగా పనిచేయాలి. ఇది మన హక్కుల ఉల్లంఘన. ఇది ఎక్కడి దాకైనా ఈ అంశం మీద వెళ్తామని ప్రకటిస్తోంది వైసీపీ.